జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. అప్పట్లో పెద్దగా ఇతను పాపులర్ కాదు. ఆ తర్వాత ఇది అతను వెలుగులోకి వచ్చాడు. కానీ అప్పటికి సాధారణంగా ఒక చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి అంటే అది అబ్బాయి స్టేటస్లో చూస్తా తెప్పించి అతనికి వేరే సెపరేట్గా చూసే అవకాశం ఉండదు. అతను 2010-2011 ఆర్థిక సంవత్సరంలో 6 నెలలకి అడ్వాన్స్ ట్యాక్స్గా 84 కోట్ల రూపాయలు కట్టాడండి. అడ్వాన్స్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయింగ్. ఇంతవరకు ఎవరైనా కట్టారా? నాకు తెలిసినంతవరకు ఎవరు కట్టలేదు అనుకుంటున్నాను. తెలిస్తే చెప్పండి, దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను. అలాగే ఆ సంవత్సరంలో సుమారు 500 కోట్ల రూపాయలని టర్న్ ఓవర్ చేసి చూపించాడు ఒక ఇండివిజువల్. వీళ్ళేం టాటాలు, బిర్లాలు కాదు, రిలయన్స్ అంబానీలు కాదు, ఆడానీలు కాదు. అయినా తన యొక్క నిజాయితీని నిరూపించుకోవడానికి చేసిన ఈ గొప్ప పనిని అతను ప్రొజెక్ట్ చేసుకోలేదు. అతని చుట్టూ ఉండే డబ్బుల కోసం ఆ బూతులు తిరుగుతూ ఇవన్నీ చేసే వాళ్ళే ఉన్నారు. కానీ ఇలాంటి చక్కని పాయింట్లు తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచితే ప్రజలు నీరాజన పట్టరా? మరి ఎందుకు చేశారో అర్థం కాదు, ఎందుకు మర్చారో అర్థం కాదు. బట్ ఏదైనా సరే ఒక వ్యక్తిలో మంచి ఉంటే అది మిత్రుడా శత్రుడా మనకు అనవసరం. మంచి ఉంటే పొగడాలి, తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడ దొరకదు. ఒక గుడిగట్ల టీవీ 9లో మాత్రమే. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది మీరు ఒకసారి ప్రెస్ చేసి అనుకోండి, మా వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. సీ యూ, బాయ్.